సినిమా అంటే మన హరిశంకర్ గారు డైలాగ్స్ అయితే ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అలాగే రవితేజ గారు యాక్టింగ్ కూడా అదరగొట్టేశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు కదా, ఆయన ఎంట్రీ చాలా బాగా నచ్చింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం కెమెరా రోల్ గా జస్ట్ అది బాగుంది. సినిమా స్టోరీ కొంచెం అంత బాగోలేదన్నమాట, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సెకండ్ హాఫ్ గా ఏంటంటే రైడ్ చేస్తాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజ గారు, మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చోకుండా స్టోరీని కొంచెం బయటికి తీసుంటే హరిశంకర్ గారు ఇంకా మంచి పేరు వద్దాను. డైలాగ్స్ వరకు చాలా బాగున్నాయి, ఒక్క డైలాగ్ కూడా చాలా బాగా రాశారు హరిశంకర్ గారు. కానీ స్టోరీ మాత్రం ఎండి చేస్తారని జనాలు నా ఫీలింగ్ కూడా. డైరెక్షన్ కనిపిస్తుంది, అన్ని కనిపించే కానీ స్టోరీ కనిపించలేదన్న. ఇంట్లో కూర్చున్నాడు, అది ఈ సినిమాలో లవ్ ఉంది కానీ స్టోరీ లేదు, అదనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రవితేజ గారు యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ చేసిన అంతా బాగుంది, స్టోరీ లేదు, ఏం చేస్తాం. ఇంద్ర మొన్న మురారి, ఒక్కడు, ఖుషి, గబ్బర్ సింగ్ అంటే రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా. సో ఈ సినిమా కూడా 70s, 80s మూవీస్ అన్ని చాలా కలిపి మంచిగా రిలీజ్ చేశారు భయ్య. రిలీజ్ ట్రెండ్ నోస్టాలజికల్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట. ఇప్పుడే అంటే రిలీజ్ కదా భయ్య, ఇది అప్పుడు 70s, 80s లో రిలీజ్ పోయా కదా, నువ్వు రిలీజ్ అనుకున్నా. అంటే ఇప్పుడే అస్సాం నుంచి ఇప్పుడే వచ్చాం మనం. అట్లని చెప్పలేం భయ్, హరిశంకర్ ఫేవరెట్ డైరెక్టర్. హరిశంకర్ మార్క్ అసలు లేదు, డైలాగ్స్ యావరేజ్. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్ తో ఉండాలి. హరిశంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్, మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి అండ్ కొత్త స్టోరీస్ని ఎంకరేజ్ చేయండి. అంతే, రైటింగ్ డెవలప్ చేసుకోవాలి అంతే. సినిమా తలగానే వచ్చింది నాకు, లిటరల్లీ తలగానే వచ్చింది, లిటరల్లీ చెప్తున్నా. ఆమె మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా, నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా, లిటరల్లీ ఐమ్ లాస్ట్ ద మూవీ. మనీ కూడా లేవు, వెళ్ళిపోవాలి. ఇంకా మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. కాన్సెప్ట్ అంతా 90s, 80s, 90s లో తీసిన మూవీ లాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా బాగానే ఉంది. కాంబినేషన్ అసలు హీరోయిన్ నప్పలేదండి. ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది. హరిశంకర్ గారును ఇంత మాస్ మహారాజా కీను ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అనుకున్నాము. ఏదండి షాక్ అని చెప్పలేము, వన్ టైం వాచ్ అంతే. రెండోసారి అట్రాక్టివ్గా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాము. ఈడియట్ సినిమా అయితే నేను 7 సార్లు చూశాను, అలాగా ఒక రోజు తప్పితే ఒక రోజు. బట్ అలాగేం అవ్వలేదు, అది ఎక్స్పెక్టేషన్. గబ్బర్ సింగ్ అంటారా, ఇక్కడే నేనేమో లైన్లు కాసి కొట్టుకొని తీసుకున్నాము, అది లేదు, అప్పులు లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను తప్పితే మళ్ళీ వెళ్దామని రెడీ అయిపోయాను నేను, కానీ అంత అవ్వలేదు. సాంగ్స్ నాట్ అట్రాక్టివ్ అండి, సాంగ్స్ అంత బాగాలేవు. ఏదండి సిద్ధు గెస్ట్ అపీరియన్స్ వస్తాడు, సిద్ధు జొన్నలగడ్డ వచ్చేసి ఒక ఫైట్ లో వచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. ఫస్ట్ 2-3 డైలాగులు ఉంటాయి. 24 క్యారెట్ గోల్డ్ చూసాను రా, కానీ 24 క్యారెక్టర్ చూడలేదు అన్నారు. వావ్, ఈ సినిమా అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం, కానీ అది ఏదండి గోల్డ్ అనేసి ఓకే, మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. రవితేజ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. అసలు ఒకప్పుడు దాన్ని ఏమంటారు, క్రాక్ సినిమా, ఆ టైము రవితేజను గుర్తు చేశారు. అంటే సినిమాలో మెయిన్ ఏంటంటే డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెము అక్కడక్కడ కొంచెం స్లో అయిపోయింది. దానివల్ల కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం స్లో అయినట్టు అనిపించింది. కానీ సినిమా ఓవరాల్గా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అంటే ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఇప్పుడు నేనేంటంటే నా అభిప్రాయం చెప్తున్నాను ఈ సినిమా మీద. హరిశంకర్ అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు, కాకపోతే స్టోరీ కొన్ని చోట్ల స్లో అయిందని చెప్తున్నారు అందరూ. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓవరాల్గా అయితే ఈ
ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా మంది వీక్ డేస్ కాబట్టి కలెక్షన్స్ బాగా వస్తాయని అనుకుంటున్నాను.